ఏపీలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. తొలి రోజు మొదటి సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ భాషపై పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియట్ 2 సంవత్సరాల విద్యార్థులకు రోజు మార్చిలో పరీక్షలు జరుగుతాయి. అలాగే ఏపీ వ్యాప్తంగా 1535 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10.58 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆన్లైన్లో ఉన్నతాధికారుల కార్యాలయాలకు అనుసంధానం చేశారు. పరీక్షా కేంద్రాలకు నో మొబైల్ జోన్గా ప్రకటించారు. అయితే అధికారిక సమాచారం కోసం చీఫ్ సూపరింటెండెంట్కు మాత్రమే ఇంటర్ బోర్డ్ ఒక కీప్యాడ్ ఫోన్ సమకూర్చారు. ఈ పరీక్షలకు నిమిషం నిబంధనను అమలు చేస్తున్నారు. అంటే పరీక్షలకు హాజరయ్యేవారు 1 నిమిషం ఆలస్యమైన అనుమతించరు. ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని అధికారులు తెలిపారు. విద్యార్థులందరూ నిబంధనలను తప్పకుండా పాటించాలని చెప్పారు. ఏపీ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లీలా లైవ్లో అందిస్తారు. లీలా. శ్రీనివాస్, ఈ రోజు నుంచి కూడా ఏపీ వ్యాప్తంగా కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. మార్చి 1వ తేదీ నుండి 20వ తేదీ వరకు, అంటే 15వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అండ్ 20వ తారీఖు వరకు, అంటే 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పుడైతే మనం సెంటర్ వద్ద ఉన్నాము. అయితే ఇక్కడ శ్రీ చైతన్య క్యాంపస్ వద్ద ఉన్నాము. ఇప్పటి వరకు కూడా విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని విద్యార్థుల్ని, అంటే 8:30 నుంచి కూడా విద్యార్థులందరినీ కూడా లోపలికి అనుమతించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున ఎగ్జామ్స్ రాసేందుకు వెళ్లారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా కేంద్రాల్లో కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నారు. అలాగే ఇంటర్ బోర్డు జిల్లా కేంద్రంతో పాటు రాష్ట్ర కార్యాలయంలోనూ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పరీక్షలు జరుగుతున్న తీరు అధికారులు పరిశీలించాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాలకు పర్యవేక్షణకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లు డిపార్ట్మెంట్లో అధికారులకు ఇప్పటికే బాధ్యతలను కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో కేంద్రాలకు కూడా ఆకస్మిక తనిఖీ చేసేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలని కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ నెల 17వ తేదీ వరకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అంతేకాకుండా కొన్ని పరీక్షలు 15వ తేదీ వరకు 20వ తేదీ వరకు కూడా జరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ఇంటర్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. విద్యార్థులందరినీ 8:45 పరీక్షా హాల్లోకి అనుమతిస్తున్నారు. ఉదయం 8 గంటలకే కూడా విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఏదైతే ఉందో వాళ్ళకి కేటాయించినటువంటి హాల్స్ వద్దకు, అంటే ఎగ్జామ్ సెంటర్స్ వద్దకు కూడా చేరుకోవాలని సూచించారు. 9 గంటలకు ప్రశ్న పత్రాలు ఇవ్వనందున 1 నిమిషం కూడా ఆలస్యంగా వచ్చిన అనుమతి ఉండదని అధికారులు పేర్కొన్నారు. మరొక వైపు 3 గంటలు కరెంటు సరఫరాలో అంతరాయం రాకుండా ఏర్పాటు చేయాలని కూడా విద్యుత్ శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి కేంద్రంలో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కూడా మార్గదర్శకాలు విడుదలయ్యాయి. తాగునీటి సదుపాయం లేని చోట ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయమని చెప్పారు. అలాగే సెల్ ఫోను తో సహా ఇతర ఎలక్ట్రికల్ పరికరాలు కూడా కేంద్రంలోకి అనుమతించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు వీలుగా ఒక్కో కేంద్రంలో ఫ్లయింగ్ స్విట్టింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ సెంటర్లో ఏమైనా సమస్యలు ఎదురైతే వాటిని వెంటనే పరిష్కరించే వీలుగా కూడా ఆయా జిల్లాల్లో కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అలాగే ప్రధానంగా ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి 26 జిల్లాల్లో కూడా ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. 1535 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,58,892 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించి ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 3 నుండి 15వ తేదీ వరకు జరుగుతాయి. 325 కేంద్రాల్లో ఈ పరీక్షలకు మొత్తం 67,952 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. పరీక్షల ఏర్పాట్లపై కూడా ఇప్పటికే రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ విద్యాశాఖ అధికారులతో సహా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే సూచనలు కూడా జరగడం అయితే జరిగింది. అయితే మార్చి ఏప్రిల్ నెలల పరీక్షలు మాసాలు కావడంతో పరీక్షలు సజావుగా సాగేందుకు విస్తృత ఏర్పాట్లను అయితే మాత్రం చేయాలని కలెక్టర్లకు ఎస్పీలకు ఆదేశాలు కూడా జారీ చేశారు. పరీక్షలకు సంబంధించి 1535 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
వాటిలో 68 కేంద్రాలు సెన్సిటివ్గా, 36 కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. అక్కడ గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకొని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సిఎస్ విజయానంద్ కూడా సూచించడం అయితే జరిగింది. అయితే చూశారు కదా, ఇప్పటికీ కూడా ఎగ్జామ్ సెంటర్కి విద్యార్థులు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడ కూడా వాళ్ళ ఎగ్జామ్ టైమింగ్ దాటిపోయింది. ఎక్కడ కూడా ఎగ్జామ్ ఇబ్బంది కలగకోకుండా కూడా వాళ్ళందరినీ కూడా ఫాస్ట్ గా ఎగ్జామ్ సెంటర్ కి పోలీసులు దగ్గరుండి వాళ్ళని సెంటర్లకి కూడా తరలించడం అయితే మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఓవరాల్ గా అయితే మాత్రం విజయవాడలో అయితే మాత్రం ఇంటర్ ఎగ్జామ్స్ అయితే మాత్రం స్టార్ట్ అయిపోయాయి. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ లీలా.